యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో ఉన్నటువంటి బృందావన్ కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న జరిగినటువంటి రియాక్టర్ పేలింది. మొత్తం కూడా 2 రియాక్టర్లు పేలి పెద్ద భారీ శబ్దంతో దరిదాపు అక్కడ ఉన్నటువంటి గ్రామాలు అంతమ్మగూడెం కావచ్చు, దోతిగూడెం కావచ్చు, అదేవిధంగా ఎల్లగిరి, కోయలగూడెం వరకు కూడా శబ్దం వినిపించినటువంటి పరిస్థితి, భారీగా మంటలు ఎగిసిపడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తం కూడా ఉట్టిన ఫైర్ ఇంజన్ లేనటువంటి సిచ్యువేషన్లో చౌటుప్పల్ పోలీసులు, అదేవిధంగా ఇటు పోచంపల్లి సంబంధించి మొత్తం కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలు ఆరిపారు. ఉదయం 4 గంటలకు కూడా మంటలు వచ్చిన పరిస్థితి. మొత్తం కూడా ఇమీడియట్లీగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు ఉట్టిన సంఘటన స్థలానికి అయితే వెళ్లారు. అక్కడ ఆస్తి నష్టం అయితే భారీగా జరిగింది, ప్రాణ నష్టం అయితే జరగలేనటువంటి పరిస్థితి. మొత్తం 12 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తారు. వాళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి బీహార్ అని చెప్తున్నారు. అదేవిధంగా చాలా మంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే భయపడేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దాదాపు 4 నుంచి 5 గంటల వరకు కూడా మొత్తం మంటలు విపరీతంగా వ్యాపించి మొత్తం 2 స్లాబ్లు అయితే కూలినటువంటి పరిస్థితి. పెద్ద బిల్డింగ్స్ 2 కూడా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. అక్కడ మొత్తం కూడా భీకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే మొత్తం కూడా మంటలు ఎగిసిపోయిన సందర్భంలో అక్కడికి వెళ్ళాలంటే కూడా ఫైర్ సిబ్బంది కూడా చాలా కష్టపడేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది సంబంధించి ఒక వ్యక్తి కొంచెం అక్కడ అస్వస్థకు గురయ్యారు. ఇమీడియట్లీ 108 వాహనంలో ఆసుపత్రి కూడా తరలించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి మరి చూస్తున్నాం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ హైదరాబాద్ దగ్గరైనటువంటి ప్రాంతం అయినటువంటి దోతిగూడెం, అంతమ్మగూడెం, ఎల్లగిరి, చౌటుప్పల్లి ప్రాంతాల్లో ఎక్కువగా కెమికల్ కంపెనీస్ ఉన్నాయి. కెమికల్ కంపెనీ సంబంధించి మరి ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం ఎన్నో ప్రమాదాలు, అదేవిధంగా ఇప్పుడు కూడా పెద్ద ప్రమాదమే, కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. అంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి అని చెప్పవచ్చు అధికారులు. కానీ ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కెమికల్ కంపెనీలకు సంబంధించి, రియాక్టర్లకు సంబంధించి మరి ఎట్లాంటి పర్మిషన్స్ ఉంది ఏంటది కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చూడాల్సిన బాధ్యత ఉంది, పరిశ్రమ శాఖ చూడాల్సిన బాధ్యత ఉంది. మరి మొత్తం కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో కెమికల్ కంపెనీస్ ఉన్నాయని చెప్పి గ్రామస్తులు చాలా మంది బాధపడ్డ పరిస్థితి అని చెప్పవచ్చు. ఇప్పటికీ విపరీతమైనటువంటి వాసనతో మేము బాధపడుతూ కూడా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇలాంటి రియాక్టర్స్ పేలి కూడా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి ఇప్పటికే గతంలో కూడా చూసాం. దోతిగూడెం సంబంధించి కొన్ని కంపెనీస్ లో పేలి గాయాలైన పరిస్థితి, ఒక 2-3 చనిపోయారు. మరి మొన్న కూడా ఒక కంపెనీ సంబంధించి కూడా పేలినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మరొక కంపెనీ. మరి ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో కంపెనీలు రియాక్టర్లు పేలుతున్నాయి. ఆ రియాక్టర్ సంబంధించి ఆ కాల పరిమితి ఎంత, వాటి ఎన్నైనా కూడా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అధికారులు మరి ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదని చెప్పి చాలా గ్రామస్తులు అయితే చెప్పినటువంటి సందర్భం. వాటికి ఎంత పర్మిషన్ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయని కూడా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. మొత్తానికి చూస్తున్నాం, అక్కడ పనిచేసే వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్న ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులు కాబట్టి అక్కడికి వెళ్ళనీయకుండా కంపెనీ సిబ్బంది మొత్తం కూడా ఆపేసిందని చెప్తున్నారు. ఉదయం వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మొత్తం కూడా మంటలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొలాప్స్ అయింది. కాబట్టి అక్కడ చిట్లాల కింద మరి ఉన్నాయని చూసినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎక్కడ ఎవ్వరు చనిపోలేదు, కానీ మొత్తం ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పి కంపెనీ యాజమాన్యం చెప్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించి పెద్ద ఎత్తున మంటలు రావడం వల్ల కూడా చాలా భయాందోళనకు గురయ్యారు రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం 22 రియాక్టర్లు ఉంటే అందులో 2 రియాక్టర్లు పేలాయి. మిగతా రియాక్టర్లకు అంటుకోకుండా కొంచెం చర్యలు అయితే చేపట్టారని చెప్పవచ్చు. ఫైర్ సిబ్బంది ఎప్పటికప్పుడు దగ్గర 12 నుంచి 13 ఫైర్ ఇంజన్లు అక్కడ పాల్గొని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ అంతా కూడా ఆర్పినటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం చెల్లం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే విమర్శించడం అయితే కొంచెం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా అక్షాంశ్ యాదవ్ కావచ్చు, అది యాజమాన్యం పైన కొంచెం సీరియస్ అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఆన్సర్ ఇవ్వడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కంపెనీ సిబ్బంది, సూపర్వైజర్ అయినటువంటి పరిస్థితుల్లో, యాజమాన్యం లేనటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా జరిగినటువంటి సంఘటన కూడా వివరించడానికి కూడా ఎవరు లేనటువంటి సిచ్యువేషన్లో కొంచెం కోపదృప్తులు అయి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కూడా సుమన్ టీవీ వేడుకుంటుంది. ఇది అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లగిరి.